వెల్కమ్ టు తెలుగు పార్క్. ఈరోజు మనం కునాఫా హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు పార్క్. ఈరోజు అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను కునాఫా ట్రై చేస్తున్నా. నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలేమో అన్నీ హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు పార్క్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కునాఫా ట్రై చేస్తున్నాం. నచ్చితే లైక్ అండ్ వచ్చేసినావా? హలో గైస్, వెల్కమ్ టు తెలుగు బాల్. ఈమె ఇంతసేపటి నుంచి వీడియో చేయంటే సగం ఎగరగొట్టి చేస్తుంది. సర్లే, ఆ బిట్లు కూడా నేను యాడ్ చేస్తాను చూడు. ఈరోజు అంట మా అస్సుని కునాఫా చేయబోతుందంట. కునాఫా చేస్తుందో లేదంటే హాస్పిటల్లో పండబెడుతుందో మాకు తెలీదు, కానీ ఏదో కునాఫా చేస్తా అని పొద్దు నుంచి పట్టింది కాబట్టి వీడియో కూడా బాగుంటుందని రెడీ అయితే చేసి పెట్టా. చేస్తావా లేదంటే ఏమన్నా హాస్పిటల్లో పనుకోబెట్టేస్తావా? వీడియో అయితే కన్ఫామ్గా చూడండి అందరూ. ఏమైనా ఎక్స్పెరిమెంట్లు కనుక జరిగితే ప్లీజ్ కొంచెం కామెంట్ చేసి మా ఇద్దరిని, నన్ను మా చెల్లిని బతికించండి. దో ఈ వీడియో ప్రూఫ్కి ఓకే. ఈ కునాఫా తిన్నించి ఏమైందంటే మీరున్నారు కేసు పెట్టడానికి. కావాల్సినవి మిల్క్, కార్న్ఫ్లవర్, సేమియా. ఈ సేమియా కునాఫా సేమియా అంటే మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో. అండ్ లాస్ట్ చీజ్. ఫస్ట్గా కునాఫాలకి క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. మిల్క్ను బాయిల్ చేసుకుందాం. కార్న్ఫ్లవర్, టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ షుగర్. మిల్క్ మొత్తం కొంచెం క్రీమీలా అయ్యేంత వరకు ఇట్లా అంటూ ఉండాలి. అలా మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. క్రీమ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొద్దిసేపు చీజ్ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం, ఇంకొంచెం థిక్నెస్ కోసం. ఇలా క్రీమ్ వచ్చేంత వరకు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఉంచుకొని దించేద్దాం. ఈ సేమియాని చిన్నగా స్మాష్ చేసుకొని ఆల్మోస్ట్ క్రీమ్ అయితే అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం 5 మినిట్స్. సపరేట్గా ఒక బౌల్లోకి వేసుకుందాం. బటర్ కొంచెం వేసుకుందాం, సేమియా అడుగంటకుండా. బటర్ని మొత్తం ఇట్లా ప్యాన్కి అప్లై చేద్దాం. చేసుకొని పెట్టేసి మనం కలుపుకున్న సేమియా ఉంది కదా, ఈ ఫస్ట్ లేయర్ ఇక్కడ పెడదాం బౌల్లో. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం కలుపుకున్న చీజ్ అవుతుంది కదా, దాని మీద అప్లై చేద్దాం.
చేసుకున్నామా, ఇప్పుడేం మాట్లాడలేదు. చీజ్ ముక్కలు కొంచెం వేసుకుందాం. ఆ క్రీమ్ మీద ఇంకొక లేయర్ వేద్దాం, సేమియా. ఇంకో ప్యాన్ తీసుకుందాం, దీనికి కూడా బటర్ అప్లై చేసుకుందాం. వీడికి కొట్టేలాగా ఉన్నాం. ఇంకో ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సక్సెస్ సాధించినాం. చూసారా ఎంత రౌండ్గా వేసినానో, మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఫైనల్గా కునాఫా అయితే రెడీ అయ్యింది. ప్రవీణ్ చూసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని కొంచెం వేద్దాం. ఫైనల్గా కునాఫా అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. దీనికోసం ఫస్ట్ ట్రై చేద్దాం. ఏమన్నా అయితే మాత్రం ప్లీజ్ కంప్లైంట్ చేయండి నా వైఫ్ మీద. పర్లేదు, పైన సినిమే ఉంది కదా, అది ఇంకొంచెం కాలాలి. బాగుంది. షుగర్ సిరప్ ఇంకొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. బాగుంది, నిజంగా బాగుందన్నా, బాగుంది. కాదు, ఇందాక ఒక బయట అయితే తిన్నాను, షుగర్ సిరప్ కొంచెం తక్కువైందని అయితే మాట్లాడుతున్నాను. ఇంకొక బయట తిన్నాను, అంటే షుగర్ సిరప్ వేసుకున్నాను. షుగర్ సిరప్ వేసి ఎట్లుండబోతుందో కూడా చెప్తాను. బాగుంది. అదే కొంచెం పైన ఫ్రై అయితే సేమియా మా వైఫ్తో చెప్పి మంచి రెస్టారెంట్ పెట్టించేసా.